వచనాలు. ప్రైజ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ప్రైజ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. చదువుదాం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని ఎరుగుదురు కదా. మరొకసారి చదువుతాం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని ఎరుగుదురు కదా. మూడొకసారి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ నిష్కళంకమైన, నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత చెప్తాం. నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడ్డాను. నిర్దోషమును నిష్కళంకమును అగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడ్డాను. హల్లెలూయా, హల్లెలూయా. విమోచించేదానికి దేవుడు కలిగి ఉండిన రకరకాల పద్ధతుల్లో, అంటే ఎందుకు నిర్దోషమైన నిష్కళంకమైన గొర్రెపిల్ల వంటి రక్తం మాత్రమే ఎందుకు దేవుడు యాక్సెప్ట్ చేయాలి? విమోచించేదానికి, రిడీమ్ చేసేదానికి, ఆయన సొంతం చేసుకునే దానికి, కొనుక్కునేదానికి, క్రయధనంగా, మూల్యంగా దేవుడు ఎందుకు నిర్దోషమైన నిష్కళంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తాన్ని ఎందుకు దేవుడు చూస్ చేసుకోవాలి? వేరే ప్లాన్ ఏదైనా వేసేయచ్చు కదా, లేకపోతే కొంచెం వేరే పద్ధతి ఏమన్నా మార్చుకోవచ్చు కదా, ఎందుకు బ్లడ్ అని మనం చూసుకోగలిగితే, దేవుడు మనం ఫస్ట్ నుంచి మనం బాగా గమనించగలిగితే, వితౌట్ గాడ్ ఇన్స్ట్రక్టింగ్ పీపుల్, దేవుడు ప్రజలకి ఇన్స్ట్రక్ట్ చేయకుండానే, వితౌట్ గాడ్ ఇన్స్ట్రక్టింగ్ పీపుల్, దేవుడు ప్రజలకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వకుండానే ప్రజలు విల్ఫుల్గా, అంటే ఉద్దేశపూర్వకంగా, సచిత్తంగా, ఉద్దేశపూర్వకంగా, సొంత నిర్ణయంగా దేవుడి దగ్గరికి పశువులు తెచ్చి వధించి ఆయనకు ఒక బలిపీఠం కట్టి ఆయనకు అర్పించేవాళ్ళు. అవునా? అవునా? ఇన్స్ట్రక్షన్ ఏది ఇవ్వబడక మునుపు, ఏంటిది? ఇన్స్ట్రక్షన్ ఏది ఇవ్వబడక మునుపు యాక్సెప్ట్ చేస్తారా? దేవుడు కట్టడి ఏది పెట్టక మునుపు, నియమం ఏది ఇవ్వక మునుపు, ఆజ్ఞలు ఏవి దేవుడు జారీ చేయక మునుపు, దేవుడు మనుషులు ఉద్దేశపూర్వకంగా వాళ్ళ ఇష్టానుసారంగా ఫ్రీవిల్గా దేవుడి దగ్గరికి వధించబడిన పశువును తీసుకొచ్చి బలిగా అర్పించి దేవుడి దగ్గరికి వాళ్ళు ఇస్తున్నప్పుడు దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. అవునా? అదొకదా? వితౌట్ గాడ్ స్పెసిఫికల్లీ ఇన్స్ట్రక్టింగ్ మ్యాన్ కైండ్, అదొకదా? స్పెసిఫిక్గా దేవుడు ఇట్లా మీరు చేస్తే నేను మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తాను అనే ఇన్స్ట్రక్షన్స్, కట్టడలు, నియమాలు ఏవి దేవుడు నోట్లోంచి రాకముందే మనుషులు ఈ సిస్టమ్ అంతా ఫాలో అవుతుంటే దేవుడు దాన్ని ఏం చేశాడంటే, అవుట్ ఆఫ్ ద సిస్టమ్ మ్యాన్ హ్యాస్ కెప్ట్ ఫర్ హిమ్సెల్ఫ్. అర్థమవుతుందా? దేవుడు ఏం చేశాడంటే దాంట్లో శ్రేష్టమైన కార్యం, అర్థమవుతుందా? మనుషులు చేసే అన్నింటిలో కూడా దేవుడు దాంట్లో నుంచి శ్రేష్టమైన కార్యంగా ఆయన ప్రియకుమారుణ్ణే నిర్దోషమైన నిష్కళంకమైన గొర్రెపిల్లలాగా పంపించి ఆయన రక్తం ద్వారా అందరికీ పాప విమోచన అనేది దేవుడు ఏర్పాటు చేశాడు. క్రయధనంగా, మూల్యంగా ఆయన రక్తాన్ని దేవుడు చెల్లించాడు. హల్లెలూయా. ఒకసారి మనం చూస్తే ఆదికాండం 8వ అధ్యాయం దేవుడు అందరి మీద కోపం వచ్చేసింది. మనుషులందరి మీద కోపం వచ్చింది. మనుషులు ఆలోచనలు కేవలం చెడ్డగా ఉన్నాయి. విపరీతంగా పాపం అనేది విస్తరించిపోయింది. భూమి అంతా కూడా పాపం చేస్తూ ఉన్నారు. వాట్ ఎవర్ ద నెంబర్ మైట్ బి ఆన్ ద ప్లానెట్, అందరూ కూడా పాపాలు పడిపోయారని చెప్పేసి దేవుడు జలప్రలయాన్ని భూమి మీదకి రప్పించాలని ఫిక్స్ చేసిన తర్వాత, దేవుడు జలప్రలయం అంతా భూమి మీద రప్పించాలని ఫిక్స్ చేసిన తర్వాత అవునా, అందరినీ దేవుడు నాశనం చేయాలని ఫిక్స్ చేసిన తర్వాతకి దేవుడు ఏం చేశాడంటే ఒక ఫ్యామిలీని సెలెక్ట్ చేసుకొని దేవుడు ఏం చేశాడు,
నువ్వు నీ ఫ్యామిలీ అంతా కూడా నా కొరకు ఒక ఓడను సిద్ధపరచు, నేను జలప్రయాణం రప్పించబోతున్నాను, ఈ రకంగా ఈ మెజర్మెంట్స్లో నువ్వు నేను చెప్పినట్టుగా ఓడను కట్టాలి అని చెప్పి దేవుడు ఏం చేశాడంటే, ఆయన సృష్టించిన జంతువులు అవన్నీ ఉంటారు చూసారా, జంతువులు వీటన్నిటికి సంబంధించి చూసారా. ఇప్పుడు ఈ జంతువులన్నిటికి సంబంధించి అంటే జతలుగా అన్ని జాతుల్ని దేవుడు ఏం చేశాడంటే నువ్వు ఓడలోకి ఎక్కించాలి అని చెప్పాడు. జతలుగా అన్ని స్పీషీస్, అదొకదా, అన్ని స్పీషీస్ని దేవుడు ఏం చెప్పాడంటే జతలుగా ఎక్కించాలి అని చెప్పాడు అనమాట. మనం బాగా గమనిస్తే ఆదాముని అవ్వని కర్స్ చేసేటప్పుడు పశువులతో గురించి దేవుడు ఏమైనా మాట్లాడా? ఆదాము అవ్వతో పండు దీన్ని పాపం చేసిన తర్వాత, ఇద్దరు చనిపోయిన తర్వాతకి దేవుడు శపించేటప్పుడు కర్స్ అనేది ప్రొనౌన్స్ చేస్తున్నప్పుడు పశువులను ఉద్దేశించి దేవుడు ఏమన్నా మాట్లాడా? ఆదాముతో ఏమన్నాడు? నీ నిమిత్తము భూమి శపించబడింది, అప్పటి వరకు ముళ్ళు పొదలు దుప్పలు ఇవన్నీ లేవు, ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయని అన్నాడు. థాన్స్ చిజిల్స్ అన్నీ వస్తాయని చెప్పాడు అన్నాడు. అది ఆదాముతో చెప్పాడు. అవ్వతో ఏమన్నాడు? నువ్వు వేదంతో కంటావు అని ఆమెను కర్స్ చేసినాడు. శిశు ప్రసూతి ద్వారా విమోచన చెప్పాడు. యేసుప్రభు గురించి మెన్షన్ చేస్తాను. అది కూడా శిశు ప్రసూతి అంటే స్పెసిఫిక్గా ఆ శిశువు ఎవరంటే యేసుప్రభు. ఆయన పుడితేనే మొత్తం రిడెంప్షన్ అనే దానికి చెప్పాడు అన్నట్లు. అయితే ఆ కర్సు, ఆమెకు చెప్పిన ఆ కర్సు బ్రేక్ అవ్వాలంటే యేసుప్రభు పుట్టాల్సిందే అని ముందుగానే చెప్పాడు దేవుడు. అయితే ఇంకెవరన్నా కర్స్ చేశాడా? పాముని దేవుడు శపించాడు. నువ్వు పాకుతావు, నువ్వు మట్టిని తింటావు, నువ్వు తలపైకి అయితే దానికి లేదు అన్నట్టుగా చెప్పాడు. ఇంకేమన్నా జంతువుల గురించి దేవుడు శాపం పెట్టాడా? ఈజ్ దేర్ ఎ కర్స్ ఆన్ యానిమల్స్? ఈజ్ దేర్ ఎ కర్స్ ఆన్ యానిమల్స్? ఆలోచించుకుని చెప్పాలి, తిరిగేసి చెప్పాలి, ఎట్లా కూడా చెప్పాలి, త్వరగా మేము తొందరగా క్లియర్ చేసుకోవాలి. ఈజ్ దేర్ ఎ కర్స్ ఆన్ యానిమల్స్? పశువుల మీద దేవుడు ఏమన్నా శాపం అనేదాన్ని ప్రొనౌన్స్ చేశారా? నీ నిమిత్తం ఏ శపించబడదన్నాడు? భూమి. అదే కొందరు ఏమని మనం దీని గురించి కొంచెం చూసుకున్నాం, ఈ కోణంలో చూసుకోలేదు. కయ్యను గారు హేబేల్ గారు ఇద్దరు దేవుడికి అర్హత తెచ్చినప్పుడు, ఇప్పుడు అన్న అయిన కయ్యనేమో భూమి నుంచి మొలిచి వచ్చిన పంటని దేవుడికి తీసుకొచ్చాడు, హేబేల్ ఏమో పశువుని తీసుకొచ్చాడు అన్నమాట. కొందరు ఎట్లా అంటారంటే భూమి శపించబడింది కాబట్టి, పంట భూమిలోంచి వచ్చింది కాబట్టి ఈ పంట కూడా కర్సడే, శపించబడిందే, అయితే అంత వాల్యూ కాదు దేవుడి దృష్టిలో అది. అయితే పశువులకు దేవుడు చెప్పలేదు కాబట్టి, ఈయన పశువు తెచ్చాడు కాబట్టి దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేశారు అని కొందరు అంటారు. కానీ మనం ఆ డీటెయిల్గా చూసుకున్నాం పోర్షన్ అంతా కూడా. ఆయన వచ్చిన పంటలో ఆ గ్రెయిన్స్ అంటారు చూసారా, వీటి చెప్పండి ఏదన్నా ఆ వచ్చిన ఆ పంటలో ఆయన కొంత తెచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఎవరు? కయ్యను. అర్థమవుతుందా? హేబెల్ అయితే శ్రేష్టమైన తెచ్చడం మనం చూస్తున్నాం. అర్థమవుతుందా? దేవుడు దేన్ని యాక్సెప్ట్ చేస్తాడంటే హృదయపూర్వక అర్పణ, హృదయపూర్వక నైవేద్యాన్ని దేవుడు యాక్సెప్ట్ చేస్తాం మనం చూసాం. ఆయన క్యాజువల్గా తీసుకున్నాడు, వచ్చిన వాటిలో కొంత తెచ్చి దేవుడికి ఇచ్చాడు. ఎవరు? అన్న ఆయన కయ్యను. అయితే హేబేలు శ్రేష్టమైన వాటిలో ఉండే వాటిలో శ్రేష్టమైన తీసుకొని దేవుడికి అర్పించాడు అనమాట. దేవుడు రెండు సర్లే, ఇద్దరు ఆయన బిడ్డలే కదా, ఎంత కాదన్నా కూడాను కరుణా సంపన్నుడు కదా, ఇద్దరిది దేవుడు ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? ఎందుకు హేబేల్ని ఒకటే యాక్సెప్ట్ చేశాడంటే ఆయన అంతే, అందరిని యాక్సెప్ట్ చేయడు. గాడ్ సీస్ ద హార్ట్. దేవుడి దగ్గరకు వచ్చేటప్పుడు ఎట్లా రావాలంటే క్యాజువల్గా సాదాసీదాగా తమాషాకి ఏదో ఫార్మాలిటీగా రాకూడదు దేవుడి దగ్గరికి. దాన్ని పెద్ద దేవుడు వాల్యూ చేయడు దేవుడు. అదే ఇప్పుడు వీళ్ళు తెచ్చింది ఎందుకు? నేను తెచ్చిన దాన్ని వాల్యూ చేసి యాక్సెప్ట్ చేయి అని చెప్పి తెచ్చారు, అవునా కదా? ఇప్పుడు తెచ్చేటప్పుడు హృదయం ఎంత వాల్యూ ఉంది నాకు అనే దాన్ని బట్టి దేవుడు యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది అనమాట. హల్లెలూయా. ఇప్పుడు మనం బాగా గమనిస్తే, ఇఫ్ ఇట్ ఆల్ భూమి శపించబడింది కాబట్టి భూమిలోంచి మొలిచిన పంటని కయ్యను గారు తెచ్చారు, దేవుడు యాక్సెప్ట్ చేయలేదు, అందుకోసం యాక్సెప్ట్ చేయలేదు అన్న మాట మనం ఆడుకున్నాం అనుకోండి. మళ్ళీ ధర్మశాస్త్రంకి వచ్చేసరికి దేవుడు మళ్ళీ ఏం చెప్పకూడదు, గ్రెయిన్ గురించి తీసుకురండి అని చెప్పకూడదు కదా, ఉత్త పశువుల గురించే చెప్పు ఉండాలి. కానీ ఏం చెప్పాడు దేవుడు? బార్లీ అన్నాడు, అదోహదా మీకు పండే పంటలో ఇది తీసుకురండి అన్నాడు దేవుడు, అదోహదా తూములు లెక్కన అని మాట్లాడాడు దేవుడు. అదోహదా అది కాదు ఉద్దేశం. ఆ లెక్క పక్క మనం చూస్తే క్లియర్ కట్గా దేవుడు అవి యాక్సెప్ట్ చేశాడంటే ఇవి తీసుకొని రావాలి, ఇన్ని తీసుకొని రావాలని దేవుడు మెజర్మెంట్స్తో సహా కొలతలతో సహా దేవుడు ధర్మశాస్త్రం చెప్పిన తర్వాతకి, అయితే ఇక్కడ కయ్యని రిజెక్ట్ చేసేదానికి కారణం అది కాదు.
అంతే కదా. కయ్యను క్యాజువల్గా తెచ్చేసాడు దేవుడి దగ్గరికి ఆఫరింగ్. ఈయన శ్రేష్టమని తెచ్చాడు. ఎవరు? హేబెల్ గారు. హల్లెలూయా. హేబెల్ తెచ్చిన ఆఫరింగ్ని దేవుడు యాక్సెప్ట్ చేశాడు. హేబెల్ తెచ్చిన ఆఫరింగ్ని దేవుడు ఏం చేశాడు? నాకు ఇద్దరు ఆఫరింగ్ తిండి దేవుడు ఏమన్నా అన్నాడా? అనలేదు. వీళ్ళిద్దరు తెచ్చారనమాట. అదవుతుంది. అది మనం ఫస్ట్ శాలరీ రాగానే మన పేరెంట్స్కి బట్టలు కొనిచ్చినట్టు, ఫస్ట్ శాలరీతో పేరెంట్స్కి మనం బట్టలు కొనిచ్చినట్టు, లేకపోతే మనం ఏదో చేసినట్టు, పుణ్యకారం చేసినట్టు, దాన్ని మనం గొప్పగా ఫీల్ ఫస్ట్ టైం కదా అనేసి అట్లనే వీళ్ళు కూడా తెచ్చారన్నట్లు దేవుడి దగ్గరికి అట్లా మనం సంతోషంగా హృదయపూర్వకంగా తీసుకొచ్చి అర్పణ దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. అర్థమవుతుందా? స్పెసిఫిక్గా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇవ్వాల, ఏమని మీరు తీసుకురండి పండిన తర్వాత, కానీ ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇవ్వాల. బహుశా వాళ్ళ డాడీ ఆయన దగ్గర నేర్చుకో ఉండొచ్చు. హల్లెలూయా. సో ఆ రకంగా దేవుడు హేబెల్ తెచ్చిన అర్పణని యాక్సెప్ట్ చేశాడు. అది అక్కడ పెడతాం. తర్వాత జలప్రలయం వచ్చిన తర్వాతకి దేవుడు వాస్ గాడ్ యాంగ్రీ ఆన్ యానిమల్స్. వాస్ గాడ్ యాంగ్రీ ఆన్ యానిమల్స్ చెప్పాలి. నో, గాడ్ వాజ్ నాట్ యాంగ్రీ ఆన్ యానిమల్స్. అర్థమవుతుందా? ఇప్పుడు యానిమల్స్ మీద యాంగ్రీ అయిన ఉంటే దేవుడు ఆ కన్సలేషన్ కూడా ఇచ్చినాడు. జతలుగా ఒక్కొక్క స్పీషీస్ని, ఏ స్పీషీస్ని వదలకుండా ప్రతి జంతువుని అనే కన్సలేషన్ కూడా ఇచ్చినాడు దేవుడు. యానిమల్స్ అన్నీ కూడా మనుషులే దేవుడు ఇంకా ఆయన స్వరూపం చేసుకున్న మనుషులనే దేవుడు మొత్తం సర్వనాశనం చేద్దాం ఫిక్స్ అయిన తర్వాతకి ఇంకా పరుషుల్ని దేవుడు ఎందుకు అంత కన్సలేషన్ ఇస్తాడు? సో కరుణా సంపన్నుడు దేవుడు. అయితే అన్ని పశువులందరినీ వరదలోంచి తప్పించేదానికి ప్లాన్ చేయకుండా ఇవి మళ్ళీ రిప్రొడ్యూస్ చేస్తాయి, మళ్ళీ అన్నీ ఒక్కొక్క స్పీషీస్ని జతలుగా నేను ఎక్కిస్తే, సేవ్ చేస్తే, ప్రిజర్వ్ చేస్తే అన్నీ మళ్ళీ సేమ్ ప్రొడ్యూస్ చేస్తాయి అని యానిమల్స్ పట్ల దేవుడు ఆ ఉద్దేశం కనపరిచాడు. సో ఈ జలప్రలయం వచ్చింది. వీళ్ళందరూ నోవా గారు భార్య, కుమారులు, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా పడవెక్కారు, ఓడెక్కారు. పెద్దది కొంచెం ఓడెక్కిన తర్వాత ఈ జంతువులన్నీ కూడా జతలుగా ఎక్కాయి. తర్వాతకి వర్షం బాగా పడింది. అంతా మొత్తం భూమి అంతా నిండిపోయింది. పర్వత శిఖరాల దాకా మొత్తం నిండిపోయింది. తర్వాత అందరూ కూడాను ఒక దగ్గర ల్యాండ్ అయ్యారు కదా. ఎట్టకెళ్ళి ఒక దగ్గర ల్యాండ్ అయ్యారు. ల్యాండ్ అయిన తర్వాత ఏం జరిగింది చూస్తాం. ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనం. ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనం. ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠము మీద, హూ టోల్డ్ నోవాహ్ టు డూ దాట్? నోవాహ్కి ఎవరు చెప్పారు అట్లా చేయమని? ఆ రోజుల్లో అందరూ అట్లనే చేసేటోళ్ళు. అన్నట్లు బలర్పించడం అనేది, నిబంధన చేసుకోవడం అనేది, ఒకరొకరు కోసుకోవడం, హ్యాండ్ షేక్ చేసుకోవడము, ఆ రక్తాన్ని ఇద్దరు చేసుకోవడం. మనుషులు కూడా నిబంధన చేసుకునేవాళ్ళు, ఇద్దరు మనుషులు అగ్రిమెంట్లు చేసుకునేవాళ్ళు. అదొందా? అగ్రిమెంట్లు చేసుకునేవాళ్ళు. ఇవన్నీ అంత రక్తం ద్వారానే జరిగాయి. అదొందా? స్టార్టింగ్ నుంచే బాగా గుర్తుపెట్టుకోండి. స్టార్టింగ్ నుంచే ఇది మ్యాన్ కెన్ స్టార్ట్ అయినప్పటి నుంచే ఇద్దరు మనుషులు అగ్రిమెంట్ చేసుకోవాలంటే కూడా ఇద్దరు ఏం చేసేవాళ్ళంటే కోసుకునేవాళ్ళు. ఇద్దరు కోసుకొని, ఇద్దరు షేకండించుకొని, ఇద్దరు రక్తం కలవాలి. ఇద్దరు రక్తం కలిసిన తర్వాతకి ఆ రక్తం కింద గ్లాసులో పడాలి, నీళ్ళలో గ్లాసులో పడాలన్నమాట. ఇద్దరు కలిసి దాన్ని తాగాలి. అప్పుడు దాన్ని నిబంధన చేసుకుంటాం. ఇది పాత రోజులు ఎప్పుడో నుంచి కూడా ఉంది. అర్థమవుతుందా? ఈ మనుషులంతా ఈ సిస్టమ్ని ఫాలో అయ్యాలన్నమాట. అబ్రాహ్మ గారు ఉన్న రోజుల్లో కూడా అబ్రాహ్మ గారికి నిబంధన అంటే ఏందో బాగా తెలుసు. దేవుడు స్టార్టింగే నేను ఇది నిబంధన చేస్తాను మాట్లాడాడు అనమాట. స్టార్టింగే నిబంధన అంటే ఏందో ఆ రోజుల్లో బాగా ఆనవాయితీ, అది కల్చరల్ ప్రోగ్రామ్ అనమాట. అది బాగా తెలుసు అనమాట. ఒక ఇద్దరు మనుషులు నిబంధన చేస్తారంటే ఇంకా సత్యదాకా నిబంధన ఫాలో అవ్వాల్సిందే. అది మనుషులు పెట్టుకున్న ఆచారం అనమాట. అది దేవుడు అబ్రహాం గారికి దర్శన రూపంగా కనపడి, ఇదిగో నేను ఇద్దరు నిబంధన చేస్తాను చెప్పగానే అబ్రహాం వాజ్ వెల్ అవేర్. అబ్రహాం గారికి బాగా అవగాహన ఉంది కవర్ గురించి. అబ్బో నాకు మనిషికి కనపడడం లేదు, స్వరం వినపడుతుంది, దిస్ హ్యాస్ టు బి గాడ్, అతను నిబంధన చేస్తానంటే ఆ నమ్మి ఆయన విగ్రహాలు చేసి విగ్రహారాధికుడు కుటుంబంలో ఉండి ఆయన నమ్మి దేవునితో బయటకు వచ్చాడు అనమాట. సో అప్పటికే రక్తం చిందించబడడం అనేది అంతా జరుగుతూ ఉందన్నమాట. బలి అర్పించడం, బలిపీఠాలు కట్టడం, ఇవన్నీ జరుగుతూ అనమాట. మనం బాగా గమనిస్తే ఏలియా గారి దగ్గరకు వచ్చేసరికి కూడాను నేను బలిపీఠం కట్టి చేస్తా, మీరు బలిపీఠం కట్టి మీ దేవతకు చేయండి అని చెప్పారనమాట. అదవుతుందా? ఇట్ ఈస్ ఎ కామన్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ చూస్తే అంతా జరిగిపోయిన తర్వాతకి ల్యాండ్ అయ్యారు, సేఫ్గా ల్యాండ్ అయిన తర్వాత అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠం కట్టి, ఎవరు చెప్పారు? దేవుడు ఏమన్నా చెప్పాడా? దర్శనంలో చెప్పాడా? కళ్ళ ఏమని చెప్పాడా? ఇట్స్ డీడ్ ఆఫ్ ద హార్ట్.
హృదయంలో నిశ్చయించుకొని చేసిన కార్యం అన్నమాట. పవిత్ర పశువులన్నిటిలో, పవిత్ర పక్షులన్నిటిలో ఒకటొకటి కూడా కాదు. చూసారా, పవిత్ర పశువులన్నిటిలో ఒకటొకటి కాదు, పవిత్ర పక్షులన్నింటిలో ఒకటొకటి కాదు, పవిత్ర పశువులన్నింటిలో కొన్ని, పవిత్ర పక్షులన్నింటిలో కొన్ని తెచ్చి అంతా కలిపి దేవుడికి, హల్లెలూయా, సింగిల్ కూడా కాదు. ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. అప్పుడు కొందరు ఏమంటారంటే, దేవుడు చాలా పెద్ద జలప్రలయంలో నుంచి కాపాడిన జంతువుల్ని ఎందుకు నోవా గారు బలి అర్పించడం? లాజిక్ చూసారా? దేవుడు వాటిని కాపాడాలని ఉద్దేశంగా ఎక్కించమని చెప్పింది, వాటిని ప్రిజర్వ్ చేయాలని చెప్పి కదా దేవుడు ఎక్కించమనింది. వాటిని సేవ్ చేసి తద్వారా మళ్ళీ ప్రోక్రియేషన్ అనేది జరిగిద్దామని కదా దేవుడు చేసింది. వాళ్ళని ల్యాండ్ అయిన తర్వాతకి మోకాళ్ళు వేసి చేతులు ఆరాధిస్తే సరిపోద్ది కదా, ఎందుకు అర్పించాల్సిన అవసరం? అట్లే అంటారు. ఎందుకు ఎక్కువ రక్తం గురించి, యేసు రక్తం గురించి ఎందుకు పాడడం, యేసు ఎందుకు రక్తం గురించి ఎందుకు టాపిక్, బాగా ప్రార్థన చేసి ఆరాధించి దేవుడికి థ్యాంక్ యూ చెప్తే సరిపోద్ది కదా అన్నట్టుగా కూడా బోధన చేసే ఆస్కారం ఉంది. చేస్తున్నారు కూడా. అంత ఎక్కువ అవసరం లేదు, మరీ టూ మచ్గా రక్తం గురించి వద్దు అన్నట్లుగా అనేటోళ్ళు కూడా ఉన్నారు అన్నట్లు యేసు రక్తం గురించి. అదొందా, ఇవన్నీ ప్రోటోటైప్ కాబట్టి మనం వెనకాల చూసుకున్నాం. అయితే ఆయన ఇచ్చినప్పుడు బలిపీఠం కట్టి దేవుడికి బలి అర్పించిన తర్వాతకి దహన బలి అర్పించను. అప్పుడు యెహోవా, గాడ్స్ రెస్పాన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనుషులు చేసింది కరెక్టా రాంగా, ఒప్ప మెప్ప అన్నీ ఎవరు తేల్చాలంటే దేవుడు రెస్పాన్స్ తేల్చాలి. హల్లెలూయా. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించి, అరే నోవాహు, నన్ను అడిగావా నువ్వు? నీకు తెలుసా క్రియేట్ చేయాలంటే ఎంత కష్టమో? నువ్వేం సింపుల్గా దహనం అర్పించేసావేంది నేను అడగకుండా, ఏం చేయకుండా? ఎంత కష్టం నోవాహు నీకు తెలుసా? క్రియేట్ చేయడం ఈ కష్టం నోవాహు, డెస్ట్రాయ్ చేయడం ఈజీ, చంపేయడం ఈజీ, బతికేయడం కష్టం నోవాహు, ఎందుకు అన్నీ అర్పణ చేసావు? అవన్నీ సరేలే ఇంకేం చేస్తాం అన్నట్టుగా ఏమైనా యాక్సెప్ట్ చేశాడా? ఇంపైన సువాసన ఆగ్రహించాడా? హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఇంపైన సువాసన ఆగ్రహించాలంటే దహన బలి, రక్త ప్రోక్షణ జరగాల్సిందే. అదొందా, నువ్వు ఎన్ని అగరబత్తులను వెలిగించు, అదొందా, దేవుడు దాన్ని అని అండవు. అదొందా, దేవుడు అట్లా అన్నీ కలిగింది ఏంటంటే శ్రేష్టంగా దేవుడు ఫీల్ అయిన దాన్ని మనం శ్రేష్టంగా మనం కూడా ఫీల్ అయ్యి తీసుకొచ్చి దేవుడికి అర్పిస్తాం. చూసారా, దాన్ని దేవుడు శ్రేష్టంగా ఫీల్ అవుతాడు. హల్లెలూయా. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించి ఇక మీదట, చూసారా, అప్పుడు దాకా దేవుడి మైండ్లో ఉందా ఇక మీదట అనేది? ఉందా? జలప్రలయం నేను కలుగజేస్తానని దేవుడు అనుకున్న తర్వాతకి, డిక్లేర్ చేసిన తర్వాతకి ఇక మీదట అని అప్పుడే ఏమైనా అనుకున్నాడా? ఇప్పుడు అనుకున్నాడా? దహన బలి తర్వాత అనుకున్నాడా? ఇక మీదట అని ఎప్పుడు అనుకున్నాడు? ఇంపైన సువాసన ఆగ్రహించిన తర్వాత, అదొక అబ్బా దిల్కుష్ అయిన తర్వాత. అంటే ఈ దహన బలి ఏం చేసిందంటే దేవుని విపరీతంగా కూల్ చేసింది. అదొందా, అప్పుడు దాకా పోండ్రా మీరు అసలు ఇచ్చా అని గొడవగా ఉన్న దేవుడు, అదొందా బాగా కోపంగా ఉన్న దేవుడు దహన బలి అయిపోగానే మొత్తం బాగా వాసన పిలుచుకొని, ఇంకే సంగతులు, ఏం విషయాలు, అభివృద్ధి చెందించండి, మీరు ఆశీర్వదించాల్సిన మిమ్మల్ని, ఇవన్నీ మాట్లాడినాడు దేవుడు. అదొందా ఇమ్మీడియట్గా మూడు అంతా మారిపోయింది దేవుడిది. దేని తర్వాత? దహన బలి తర్వాత ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చాటది, వీళ్ళు ఇంతేలే, వీళ్ళని చేస్తే ఏమైంది, వీళ్ళతో కాదు వీళ్ళతో పెట్టుకుంటే కష్టము, నేనే ఇంకా ఏదన్నా చేయాలి. చూసారా? హల్లెలూయా, హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్ యూసి, ఇదొక చెట్టుగా అర్థమవుతుందా, ఇది పరిశుద్ధాత్మ నడిపింపబడి చేసి బాగా పని చేస్తుంది. సే ఇప్పుడు నేను అక్కకి ఒక 10 లక్షలు అప్పున్నాను అనుకోండి, ఏమన్నాను 10 లక్షలు అప్పున్నాను అనుకోండి, నేను అప్పుడప్పుడు కొంచెం తెస్తున్నా. అప్పులో 10,000 ఒకసారి, 5,000 ఒకసారి, నా స్థాయికి తగ్గట్టు నేను తెస్తున్నా అన్నట్లు అర్థమవుతుందా. ఇప్పుడు నేను ఇచ్చిన ఆవిడని గణపరుస్తూ తెస్తున్న ప్రతిసారి ఆమెకి ఇష్టమైనది ఏదో వండుకోనో, లేకపోతే ఆమెకి ఇష్టమైనది స్వీటో, పలహారాలు ఇవి తీసుకొస్తామని అన్నమాట. అర్థమవుతుందా. ఈ ప్రాసెస్ కంటిన్యూ కొద్ది ఏమో తెలుసా, మిడిల్ ఆఫ్ ద టైం ఎప్పుడైనా సరే నా పూర్తి తప్పు కొట్టివేయబడచ్చు. అవును అంటారా కాదంటారా?
అదొకదా. ఇప్పుడు బాగా సాటిస్ఫై అయిపోయి ఫుల్ దిల్కుష్ అయిపోయి, ఫర్ ఎగ్జాంపుల్ బాగా చేపల కూర ఇష్టం అనుకోండి, అదొకదా. ఇప్పుడు నేను తెలీదు చేపల కూర ఇష్టం, నాకు తెలీదు, నేను మెంటల్గా ఫిక్స్ అయ్యాను చేపల కూర మెంట్గా చేసి పెట్టాలి. నాకు సమయంలో సహాయం చేసింది, 10 లక్షలు నాకు సహాయం చేసింది, చాలా దగ్గర ప్రతిష్ట కుదరలేదు, అడగంగానే వెంటనే టక్కని ఇచ్చేసింది అని చెప్పేసి నేను నా ఉద్దేశంతో నీట్గా మంచి శ్రేష్టంగా మంచి చేపల మార్కెట్కి వెళ్ళి తీసుకొని వెళ్ళి నేను బాగా వండుకొని మంచి టేస్ట్ చేసి అదొక ఫ్రై ఒక బాక్స్లో, కర్రీ ఒక బాక్స్లో అంతా చేసుకెళ్ళి పెట్టి తినింది. మైండ్ మారేదానికి ఆస్కారం ఉందా? హల్లెలూయా. ఇట్లా ఇంపైన సువాసన దేవుని ఆగ్రహించి దేవుడు ఏం చేశాడంటే, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను, ఎందుకనగా నరుల హృదయ ఆలోచన వారి బాగా చెడ్డదే, నేను ఇప్పుడు చేసిన ప్రకారం మీకు సమస్త జీవులను సంహరింపను. హల్లెలూయా. గాడ్ చేంజ్డ్ హిస్ మైండ్. గాడ్ మేడ్ ఏ ఫర్మ్ డెసిషన్. దేవుడు ఒక సొంత నిర్ణయం తీసుకున్నాడు. అదే ఉందా, దాన్ని గుర్తుగా దేవుడు ఆయన సింహాసనం దగ్గర పెట్టేసుకున్నాడు అనమాట. ఆర్చ్ డెకరేషన్ దేవుడు చేసుకున్నాడు. అదొకదా. ఫస్ట్ ఆర్చ్ డెకరేషన్ చేసింది దేవుడు. అదొకదా. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్లో ఆర్చ్ డెకరేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిందే దేవుడు. అదొకదా. 7 నుంచి వేస్తారు కదా అందరూ, మొత్తం కాపీ దేవుడి దగ్గర నుంచే కాపీ. అదొకదా. సింపుల్గా 7 కలర్లు వేసాడు దేవుడు, ఆర్చ్ డెకరేషన్ వేసుకున్నాడు అనమాట. దేవుడిని ఎప్పుడన్నా ఫోటో అది సూపర్గా వస్తుంది. హల్లెలూయా. బికాస్ ద బ్యాక్గ్రౌండ్ ఈజ్ బ్యూటిఫుల్. దేవుడు గుర్తుగా పెట్టుకున్నాడు అనమాట. మనం ఎందుకు విబ్ గారిని మొత్తం అదిగో ఇంద్రధనస్ అదిగో ఇంద్రధనస్ అని మనం ఫోటోజెనిక్గా ఫీల్ అవుతాం. దాన్ని అది చూసి ఎవరికైనా కోపం వస్తుందా? అబ్బా ప్లెజెంట్ అనిపిస్తుందా? ప్లెజెంట్ అనిపిస్తుంది. అట్లనే దేవుడు చేసుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఇది చేయమని నోవా గారికి దేవుడు చెప్పలా. నోవా గారే శ్రేష్టమైన పశువులు, శ్రేష్టమైన పక్షుల్లో శ్రేష్టమైన కొన్ని తీసుకొని వచ్చి దహన బలి మీద అర్పించాడు. దేవుడు ఇంపైన సువాసనగా ఆగ్రహించి హీ మేడ్ అవుట్ సమ్ స్టేట్మెంట్స్. హల్లెలూయా. హల్లెలూయా. అయితే మనం మళ్ళీ అక్కడ సరే ఆ సంఘటన పెడదాం. తర్వాత మళ్ళీ మనం అబ్రహాం గారి దగ్గరికి వెళ్తే, అబ్రహాం గారికి దేవుడు పరీక్ష పెడుతూ టెస్ట్ పెడుతూ ఏం చేశాడు దేవుడు, నువ్వు ఒకగానొక కుమారుడైనా ఎంతగానో ప్రేమిస్తున్న నీ పేరుగా మాడిన ఇస్సాకుని బలర్పించు అని చెప్పి దేవుడు తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే ఆయన అంతా రెడీ అయిపోయింది. అంతా పైకి వెళ్ళిన తర్వాతకి వన్ హీ వాజ్ అబౌట్ టు కిల్ హిస్ సన్. అదొకదా. ఇప్పుడు చూడండి, ఇక్కడి నుంచి అంత పైకి వెళ్ళాలనుకోండి, ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇంత పైకి వెళ్ళాలనుకోండి పర్వతం మీదకి. ఇప్పుడు ఇంతకు నుంచి అంత పైకి పర్వతం మీదకి వెళ్ళి బయలుదేరించాలంటే, ఇప్పుడు చూడండి పర్వతం మీద వెళ్ళిపించుంటే నేను కొంచెం దూరం ఎక్కి ఇంకా నడవలేక ఏదన్నా ఒక చదరపు ప్లేస్ వచ్చింది అనుకోండి, అక్కడ నేను బలిపీఠం కట్టి అర్పిస్తే కుదరదు. పై ప్లేస్కి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? పై ప్లేస్కి వెళ్ళాలి, టాప్ ప్లేస్కి వెళ్ళాలి. అర్థమవుతుందా? మోషేతో దేవుడు మాట్లాడేదానికి కూడా నువ్వు పైకి రమ్మన్నాడు అన్నట్టు. అర్థమవుతుందా? మధ్యలో సగం దూరంకి వచ్చిన తర్వాతకి అక్కడ ఆగిపోయినా పైకి రావాలన్నట్లు. బలిపించాలంటే కూడా నువ్వు మధ్యలో ఎక్కడన్నా ఇక్కడ చదరంగా ఉందిలే అని చెప్పేసి అక్కడ బలిపీఠం కట్టి చేస్తే కుదరదంట. పైకి వెళ్ళాలి, చాలా పైకి వెళ్ళాలి. ఈయన కొడుకుని వేసుకొని చాలా పైకి వెళ్ళాడు. అదొస్తున్నా ఆ పర్వతం చాలా పైకి వెళ్ళాడు. పైకి వెళ్ళిన తర్వాతకి ఆల్మోస్ట్ టాప్ పొజిషన్కి వెళ్ళిపోయాడు అన్నట్లు. టాప్ పొజిషన్కి వెళ్ళిన తర్వాతకి అక్కడ బలిపీఠం అంతా అరేంజ్ చేసి కొడుకుని పడుకోబెట్టి కట్టేసి చేసిన తర్వాతకి కత్తి చేతి వధించే టైంలో, బలిర్పించే టైంలో దేవుడు జోక్యం చేసుకొని అబ్రామా స్టాప్ అని దేవుడు జోక్యం చేసుకొని దేవుడు ఇస్సాకు బదులుగా అబ్రామ్ కళ్ళకి ఇంకో దాన్ని చూపించాడు కదా. అది చిక్కుకొని ఉందంట అక్కడ. ఏంటంట? చిక్కుకొని ఉందంట అక్కడ. మనం బాగా గొర్రెల కాపర్లకి అందరికీ బాగా తెలిసిన సంగతి అంటే అంతపై గొర్రెలు బావంట, అంతపై గొర్రెలు ఎక్కలేవు, పావంట అంతపైకి. అదొందా. పోతే కొంచెం దూరం వెళ్ళి మేసేసి కిందకు వచ్చేస్తాయి, అంతేగాని పైకి వెళ్ళిపోవంట. అంటే దేవుడే దాన్ని అక్కడ పెట్టాడు అంటారు, దేవుడే దాన్ని అక్కడ ఏర్పాటు చేశారు అంటారు, దేవుడే దాన్ని అక్కడ ఏర్పాటు అయ్యేలాగా చూసుకున్నాడు అని భావించే యెహోవా ఈరే చూచుకొనును అని అబ్రాహాం గారు పేరు పెట్టాడు అనమాట ఆ ప్లేస్కి. యెహోవా ఈరే, యెహోవా చూచుకొనును. దేవుడు చూసుకుంటాడు. రైట్ టైంకి అర్పించాల్సింది ఏదైతే ఉందో దాన్ని దేవుడు చూసుకుంటాడని చెప్పేసి దాన్ని తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టి దేవుడికి అర్పించేసి బలిపీఠాన్ని ఎంటీ చేయలా. ఏం చేయాల? వెంటనే ఇస్సాకు గారు దించేసి వెళ్ళిపోదాంపా అని అనలా. బలిపీఠాన్ని మళ్ళీ ఏం చేశాడు? ఆల్టర్నేటివ్ అనేది. హల్లెలూయా. ఇవన్నీ ఏంటంటే షాడో అన్నట్లు, రాబో మేల్ యొక్క ఛాయ అంటారు కదా, షాడో అనమాట. ఇవన్నీ కూడా పాత్ర అంతా చేసిన అనమాట. దేవుడు ఈ హోల్ ప్రాసెస్లో ఈ సిస్టమ్ని
దేవుడు గెలవాలంటే దాంట్లో ఇంకా శ్రేష్టమైన కార్యం దేవుడు చేయాలి. హల్లెలూయా. అందుకొరకే ఆయన ప్రియకుమారుడిని నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రె పిల్లగా దేవుడు భూమి మీదకి పంపించి ఆయన రక్తాన్ని బట్టి సాటిస్ఫై అవ్వాలని దేవుడు మెంటల్గా ఫిక్స్ అయ్యాడు. హల్లెలూయా. ఆయనను మనకు అనుగ్రహించాలని దేవుడు జగత్తు పునాది మేయబడి మునిగే నియమించను. కానీ ఇప్పుడు ఈ కాలంలో దేవుడు ఆయన మనల కొరకు ప్రత్యక్షపరిచాడు అని చెప్పి ఒక పత్రికలో పౌలు గారు రాస్తుంటారు అన్నమాట. జగత్తు పునాది మునిగి ఆయన నిర్ణయించాడు దేవుడు. జగత్తు పునాది వేయబడి మునుగు అంటే జగత్తు పునాది వేయబడక మునుపు అంటే లెట్ దేర్ బి లైట్ అనే దానికంటే ముందా తర్వాత? వెలుగు కలుగును గాక అని పలికే దానికంటే ముందా తర్వాత? అంటే ఆదాముని హవ్వని భూమి మీదకు పుట్టించాలని తలంపే దేవుడికి రాకముందు, ఒకవేళ నేను మనిషిని క్రియేట్ చేసి కానీ మనిషి కానీ దెబ్బైపోతే అని దేవుడే ప్లాన్ ఏ ఇంప్లిమెంట్ చేయకముందే దేవుడు మనసులో ప్లాన్ బి రెడీగా ఉంది. హల్లెలూయా. ముగ్గురు ముందుగానే మాట్లాడుకున్నారు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనమాట. అదోహందా ఒకవేళ ఇది కానీ పరిస్థితి అంటే తండ్రి ఐఎమ్ రెడీ అని అన్నాడు, సన్ ఏమడుకో ఐఎమ్ రెడీ అని అన్నాడు. అదోహందా ముందుగానే మాట్లాడుకున్నారు. హల్లెలూయా. దట్ ఈస్ వై గాడ్ ఈస్ లవ్. హల్లెలూయా. గ్రహింప సఖ్యం కానిది, పరిశోధింప సఖ్యం కానిది అని అంటే అదే. చాలా లోతు దేవుడు, చాలా ఎత్తు దేవుడు, చాలా వెడల్పు దేవుడు. ప్రేమ యొక్క లోతు వెడల్పు ఎత్తు పొడవు ఎంతో. అందుకే హల్లెలూయా, వెన్ వి నో గాడ్ అవర్ లైఫ్స్ విల్ బి బెటర్. హల్లెలూయా. అయితే ఇప్పుడు చూడండి, దేవుడు కలిగి ఉన్న తలంపుని మనిషి దేవుని స్వరూపంలో చేయబడ్డ వ్యక్తి కదా, దేవుని పిల్లలు చేయబడ్డ కదా, బలర్పించాలి అనేది యాదృచ్ఛికంగా స్వభావ సిద్ధంగా జీన్స్లోనే దేవుడి దగ్గరికి ట్రాన్స్ఫర్ అయ్యి అన్నట్లు. అదొకదా దేవుడికి ఇది ఇస్తే యాక్సెప్ట్ చేస్తాడు, దేవుడి దగ్గరికి ఇస్తే యాక్సెప్ట్ చేస్తాడు, దేవునికి ఇట్లా ఇవ్వాలి, దేవునికి ఇట్లా తేవాలి అని చెప్పి అదొకదా మనుషులందరూ కూడాను అదే సిస్టమ్ ఫాలో అయ్యారు. హల్లెలూయా. అయితే దేవుడు ఒక టైం వచ్చేసరికి ఇంకేం చేశాడంటే ఇంకా కంపల్సరీ చేయాలా, ఇంకా అదొకదా ఇంకా వీళ్ళకి అంటే చెప్పాలి, ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ వస్తుందని చెప్పకుండానే ఆ క్వశ్చన్ నేర్పించాలా, ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ వస్తుంది అని చెప్పకుండానే ఆ క్వశ్చన్ నేర్పించాలని చెప్పి దేవుడు ఫిక్స్ అయిపోయింది. ఏంటంటే ఇంకా ఐగుప్తు మీదకి 9 తెగుళ్ళు, 9 10 సారీ 10 అదొందా 9 కాదా 10 అన్ని తెగుళ్ళేనా? వాటిలో తేడా ఏమి లేదా? ఆహా, తెగుళ్ళు 9 10 తెగుళ్ళ అంటే తెగుళ్ళు అంటే స్పెసిఫిక్గా తెగుళ్ళు చెప్తాయి. తెగుళ్ళు అంటే తెగుళ్ళు అనే పదం వాడితే, తెగుళ్ళు అనే పదం వాడితే తెగుళ్ళు రప్పించాడు దేవుడు, తెగుళ్ళు రప్పించాడు సరే సరే అక్కడికి వెళ్తే వదిలేస్తే. ఇప్పుడు అన్ని తెగుళ్ళు రప్పించి ఇంకా బయటికి తీసుకెళ్ళిపోవాలి. ఎవరిని ఇశ్రాయేలు అందరూ బయటికి తీసుకెళ్ళాలి. ఇంకా బయటికి తీసుకెళ్ళాలన్న టైంలో దేవుడు ఇంకా లాస్ట్ ఇంకా చేయాలి ప్రోగ్రాం చేద్దామని ఫిక్స్ అయిన తర్వాతకి దేవుడు ఏం చెప్పాడంటే, ఇదిగో ఐగుప్తులో మొత్తం ప్రతి ఇంట్లో ఫస్ట్ బోర్న్ నేను చంపైపోతున్నా. ఫస్ట్ బోర్న్ మనుషుల్లో, ఫస్ట్ బోర్న్ పశువుల్లో కూడా ఫస్ట్ బోర్న్ మనుషుల్లో, ఫస్ట్ బోర్న్ పశువుల్లో, మొదట పుట్టిన ఎవరైనా సరే ప్రతి ఇంట్లో, ఐగుప్తు అనే రాజ్యంలో ప్రతి ఇంట్లో నేను చేయబోతున్నాను. అప్పుడు దాకా తెగులు జరుగుతూ ఉన్నప్పుడు వీళ్ళంతా గోషన్లో ఉంటారు అనమాట. అంత చదువుని చూస్తున్నారు. ఎవరు అక్కడి నుంచి ఏమో సౌండ్లు వస్తూ ఉంటే వీళ్ళు ఇక్కడ నుంచి గమ్ముగా చూస్తూ ఉండేవాళ్ళు అనమాట. అదొకదా పెద్దగా ఏం ఫరక్ పడాలన్నమాట. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఏం చేయాలంటే లాస్ట్ ఇంకా వాళ్ళ మీదకి తెగులు వచ్చేటప్పుడు ఇంకా సీన్లోకి ఎవరు రావాలంటే సంహారదూత అనే వ్యక్తి రావాలి. ఎవరు రావాలి? సంహారదూత అనే వ్యక్తి సీన్లోకి రావాలి. సంహారదూత అనే వ్యక్తి సీన్లోకి వస్తే వీళ్ళు ఇశ్రాయేలు తప్పించుకున్న దానికి దేవుడు ఏం చేయాలంటే ఒక పని చెప్పేశాడు దేవుడు. అదొస్తుందా, ఇదిగో నేను మీకు ప్రోగ్రాం చెప్తున్నా, దాన్ని మీరు ఈరోజు చేయాలి, ఈరోజు మొదలుకొని ప్రతి సంవత్సరం బయటికి వెళ్ళంగా చేయాలని చెప్పేశాడు దేవుడు. అప్పుడే మీరు బయటికి వెళ్తారు, నేను బయటికి తీసుకెళ్తా, వాగ్దానం దేశంలో కూడా తీసుకెళ్తా, ప్రతి సంవత్సరం మీరు ఈ ప్రోగ్రాం చేయాలి నాకు అని దేవుడు చెప్పేశాడు కదా. ఏందా ప్రోగ్రాం అని అంటే నిర్గమకాండం 12వ అధ్యాయం, నిర్గమకాండం 12వ అధ్యాయం మొదటి వచనం నుంచి
నిర్గమకాండం 12వ అధ్యాయం. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగ సెలవిచ్చును, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరం నాకు మొదటి నెల. ఆ నెల పేరు చెప్తారు ఎవరన్నా? అబ్బో, మీరు ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరం మొదటి నెల. మీరు ఇశ్రాయేలుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు, చూసారా క్యాలెండర్లోకి దశమి నవమి పంచమి లెక్కకముందు దేవుడు ఆల్రెడీ దశమి అనేసాడు. హల్లెలూయా. ఈ ప్రపంచం అంతా కాపీ కొట్టమే దేవుడు తప్పితే ఇంకేం తెలీదు. కాపీ కొట్టడం తప్పించి మళ్ళీ మా సొంతది మాది అంటుంటారు అన్నట్లు, మొత్తం దేవుడు పెట్టింది అన్నట్లు. అర్థమవుతుందా? పున్నమి రాత్రి అమావాస్య రాత్రి ముందే మాట్లాడేశాడు దేవుడు ఎప్పుడో. హల్లెలూయా, హల్లెలూయా. దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనా, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనా తీసుకొనవలెను. ప్రతి అందరికి ఇస్రాయేలు కలిపి ఒకటి చేయొచ్చు కదా, ఇస్రాయేలు అందరికి కలిపి ఒకటి చేయొచ్చుగా, ఇంటింటికి ఎందుకు ఒకటి? మన్నించండి. సరే చూస్తాం. ఆ పిల్లలను తినుటకు ఒక కుటుంబం చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలెను. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతివాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలను. దేన్ని తీసుకోవాలి? నిర్దోషమైన. అదోహందా? యేసు చూసారా? నిర్దోషమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన ఏడాది మగపిల్లని తీసుకొని వాళ్ళను గొర్రెల్లో నుండి మేకలో నుండి దాన్ని తీసుకొని వచ్చును. ఈ నెల 14వ దినం వరకు మీరు దానిని ఏం చేయాలి? 10వ తారీఖు నుంచి 11వ తారీఖు 12వ తారీఖు 13వ తారీఖు 14వ తారీఖు దినం వరకు దాన్ని 10, 11, 12, 13, 14 5 days ఏం చేయాలా? కంటిన్యూస్గా మాంసమే తినాలా. ఏం చేయాలా? మాంసమే తినాలి. చూడండి తర్వాత, ఈ నెల 14 దినం వరకు దంచుకున్న తర్వాత ఇశ్రాయేలు సమాజం వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం దాన్ని చంపి దాని రక్తం కొంచెం తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారబంధ్రము 2 నిలుపు కమ్ముల మీదను పై కమ్మి మీదను పూయవలను. హల్లెలూయా. ఏం చేయాలంటే ఎప్పుడు చేయాలి? ఎందుకు సాయంత్రం? ఇశ్రాయేలీల క్యాలెండర్లో ఒక రోజు సాయంత్రంతో స్టార్ట్ అవుతుంది, సాయంత్రంతో ఎండ్ అవుతుంది. వాళ్ళ క్యాలెండర్తో, ఇశ్రాయేల్ క్యాలెండర్ తోటి ఒకరోజు సాయంత్రం స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ సాయంత్రం తోటి 1 day కంప్లీట్ అవుతుంది అనమాట. అందుకే ఈ 10వ రోజు స్టార్టింగ్ అనమాట. అది సాయంత్రం అనేది 10th day స్టార్టింగ్ ఎప్పుడు అవుతుందంటే సాయంత్రం స్టార్ట్ అవుతుంది. సూర్యాస్తమయం అయిన తర్వాతకి డే బిగిన్ అవుతుంది అనమాట. అప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే దాన్ని వధించి చేసుకోవాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సాయంత్రం నుంచి సాయంత్రం వరకు ఒక డే ఇశ్రాయేల్ క్యాలెండర్ ప్రకారం. ఇప్పుడు కూడా అదే. ఎక్కడున్నాం? 7 నిలువు కమ్ముల మీద దాన్ని ఎక్కడ పూసుకోవాలంటే తమ ద్వారబంధం మీద అనమాట. సైడ్లు పూయాలి, పైన పూయాలి. లెంటిల్ అంటారు కదా, పైన మన పూస్తాం ముందు అందుతుంది కదా, షేడ్ లాగా ఉంటుంది కదా, దాన్ని లెంటిల్ అంటారు. లెంటిల్ వరకు అనమాట. లెంటిల్ కమ్ములకి పూయాలి. ఆ రాత్రి వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలను, చేదుకూరలతో దాన్ని తినవలను, దాని తలను దాని కాళ్ళను దాన్ని అంతరములను అగ్నితో కాల్చి దాన్ని తినవలను. ఒక రకంగా చెప్పాలంటే, నా భాషలో చెప్పాలంటే గోంగూర మటన్ అన్నట్టు. ఏంటది? గోంగూర మటన్ అన్నట్టు. ఆకుకూరలు, చేదుకూరలు అంటే ఆకుకూరలు అన్నట్లు. అర్థమవుతుందా? అంటే అంత టేస్ట్గా గోంగూర రాకూడదు. అర్థమవుతుందా? చేదుకూరలు అన్నట్లు. దానిలో ఉడికినదైనను నీళ్లతో వండబడినదైనా తినకూడదు. ఉడకనిదైనను నీళ్లతో వండబడినదైనా తినకూడదు. ఉదయకాలం వరకు దానిలోనిది ఏది మిగిలింపకూడదు. ఉదయకాలం వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయవలను. మీరు దాన్ని తినవలసిన విధమైనగా నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుక్కొని మీ కర్ర చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలను. అది యెహోవాకు పస్కా బలి. బలి. ఇది యెహోవాకు బలి. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు చేయాలా మీరు కంపల్సరీగా అని చెప్తాను అనమాట. ఆ తర్వాతకి 13వ వచనం, మీరున్న ఇండ్ల మీద ఆ రక్తం మీకు గుర్తుగా
ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింప చేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఈ రక్తమును చూచి మిమ్మల్ని నశింపజేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మల్ని సంహరించుటకు తెగులు మీ మీదకి. దీంతో కలిపి పదా, ఇది కాకుండా పదా? అదే కదా, దీంతో కలిపి 10 కదా. అదొందా? ఇది వేరే, అవన్నీ వేరే. ఇది వేరే, అవన్నీ వేరే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి తెగులు గురించి మాట్లాడేటప్పుడు. ఆ 9 వేరే, ఇది వేరే. ఇది టైటిల్ లీడ్ అనమాట. ఇంకా లాస్ట్ ఇది గొప్పది, ఇది టైటిల్ లీడ్. అవి 9, ఇది 10 అన్నట్లు. ఇవి 9 చేసేమో చూడండి, తర్వాత చూస్తాం. మీరున్న ఇండ్ల మీద రక్తం మీకు గుర్తుగా ఉండను. నేను ఆ రక్తం చూచి మిమ్మల్ని నశింపజేయక దాటిపోయేదను. బాగా రక్తమును చూచి మిమ్మల్ని నశింపజేయక దాటిపోయేదను. రక్తమును చూచి నశింపజేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశం పాడు చేయుచుండగా మిమ్మల్ని సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత 23, యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వారబంధ్రపు పైకమ్మ మీదను 2 నిలువు కమ్ముల మీదను రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును. మిమ్మల్ని హతము చేయుటకు మిండ్లలోనికి సంహారకుని చొరనీయడు. దేవుడు చొరనీయడు అని అర్థం అక్కడ. అర్థం ఉందా? దేవుడు అంట మీ ఇంట్లోకి రానియకుండా అడ్డుకట్ట ఏంది అని అంటే ద్వారబంధ్రంలో కమ్ములకి పైన లెంటిలకి ఉండే యేసు ప్రభు రక్తం, అంటే పస్కా బలి రక్తం. పస్కా బలి చేసిన పశువు యొక్క రక్తం. 1 year old అయి ఉండాలి. ఎంత ఓల్డ్ అయి ఉండాలి? 1 year old అయి ఉండాలి. మేకపిల్ల కానీ గొర్రె పిల్ల కానీ అయి ఉండాలి. దాన్ని చేయాలని చెప్పాడు అన్నమాట దేవుడు. మనం బాగా గమనిస్తే వీళ్ళు ఏం చేయాలంట, దాన్ని సరే తినాలి. ఎట్లా తినాలంట? నడుము కట్టుకోవాలి, చేతి కర్రడి చెప్పులు కాళ్ళు చెప్పులు వేసేసుకోవాలి, త్వరపడుతూ తినాలి, చేదు కూరలతో తినాలి. ఏం చేయాలి? చేదు కూరలతో తినాలి, త్వరపడుతూ తినాలి, ఉడకని అట్లా తినకూడదు. అంతా చాలా ఇన్స్ట్రక్షన్స్ చెప్పారంట దేవుడు. ఇప్పుడు యేసుప్రభు దేన్ని చూసి దాటిపోతానని చెప్పాడు? రక్తాన్ని చూసి దాటిపోతానని చెప్పాడు దేవుడు. దేన్ని చూసి? రక్తాన్ని మట్టుకే. ఇంకేమైనా ఉన్నాయా? జాలిపడి దాటిపోతానాడా? జాలిపడి దాటిపోతాను. మీరు ఏ ఏరియాలో ఉండదు, వాళ్ళు ఏరియా ఉంటారు దేవుడు తెలీదా? గోషన్లో ఉంటారని దేవుడు తెలీదా? సంహార దూతకు తెలీదా? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దేవుడు పెట్టిన ఈ ప్రాసెస్లో మనం బాగా గమనిస్తే ఇంట్లో వాళ్ళంతా ఎక్కడ ఉండాలి? ఇంట్లో ఉండాలి. అందరూ ఏం చేస్తుండాలి? భోజనం చేస్తూ ఉండాలి. బయట ఏముండాలి? సైన్ పోస్ట్ ఉండాలి. అదొకదా? వి ఆల్ బిలాంగ్ టు, లేకపోతే వీఆర్ ఆల్ అండర్ ద బ్లడ్ ఆఫ్, అదొకదా? లేకపోతే వి ఆల్ బిలాంగ్ టు అని అర్థమవుతుందా? ఇట్లా దానికి గుర్తు అన్నట్లు వీళ్ళందరూ లోపల ఉండాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఎంతమందికి ఒక దాన్ని వదించాలి? ఒక ఫ్యామిలీకి ఒక్కొక్కటి లెక్కన. అదొకదా? మరి చిన్న ఫ్యామిలీ అయితే 2 ఫ్యామిలీస్ షేర్ చేసుకోవచ్చని చెప్పాడు అన్నట్లు. బాగా గుర్తుపెట్టుకోండి. దేవుడు ప్రణాళిక ఏంటంటే కుటుంబాలుగా యేసు ప్రభు రక్తమును బట్టి రక్షణ పొందుకోవాలని దేవుని చిత్తం. హల్లెలూయా. ఫ్యామిలీస్గా సింగిల్గా అనే కాకుండా ఫ్యామిలీస్గా రక్షణ పొందుకోవాలి మనుషులందరూ అనేది. కుటుంబం అంతా కూడా ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీ ఒక్క మెంబర్ని రక్షణ పొందుకుంటే సరిపోద్దులే అని దేవుడు అనుకోవట్లే. అదొకదా? ప్రతి ఫ్యామిలీలో అందరూ రక్షించబడాలి, అందరూ సేవ్ అవ్వాలి, అందరూ భద్రపరచబడాలి, అందరూ రక్షణ అనే స్వాస్థ్యం అనుభవించాలి, కనాన్ అనే స్వాస్థ్యం, రక్షణ అనే స్వాస్థ్యం అనుభవించాలని చెప్పి దేవుడు ఫ్యామిలీ అందరం కూడా రక్షించాలనే దృక్పథం, ఉద్దేశం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. దీనికి ప్రొటెక్షన్ ఏంది అని అంటే వాళ్ళ మెయిన్ డోర్ దగ్గర ఉండే యేసు ప్రభు రక్తం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే న్యూ టెస్టిమెంట్కి వద్దాము. ఇప్పుడు యేసు రక్తం ప్రోక్షించాలి, ఎక్కడ చేస్తే సరిపోద్ది? ఎక్కడ చేస్తే సరిపోతుంది? న్యూ టెస్టిమెంట్ ప్రకారం దాన్ని ఆనవాలుగా తీసుకొని, ఎగ్జాంపుల్గా తీసుకొని న్యూ టెస్టిమెంట్కి వస్తాం. ఎక్కడ వరకు రక్త ప్రోక్షణ జరిగితే సరిపోతుంది? భద్రత గురించి, సంహారాన్ని తప్పించుకునేదానికి మెయిన్ ద్వారబంధం దగ్గర అది సరిపోతుంది. అర్థమవుతుందా? ఇంకా మొత్తం అంతా కూడాను అక్కడ పడితే అక్కడ అవసరం లేదు. అవునా? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఫ్యామిలీస్ అంతా కూడా దేవుడిని నమ్ముకోవాలని దేవుడు కోరుకున్నప్పుడు ఇప్పుడు ఈ దేవుడు చెప్పిన ఈ సిస్టంలో బాగా గమనించాడు. ఇది చాలా ఇంపార్టెంట్. బాగా గమనించాడు.
మోషే దేవుడు తెలియజేసిన దాన్ని బట్టి ఇశ్రాయేల్ అందరూ పెద్దలందరికీ చెప్తాడు. వాళ్ళందరూ వాళ్ళ కమ్యూనిటీకి అందరికీ మెసేజ్ పాస్ చేస్తారు. మీరు ఇట్లా చేయాలి, కంపల్సరీగా ఇట్లా చేయాలి, ఇట్లా చేయాలి, ఇట్లా చేయాలని చెప్పేసి. ఈ చెప్పే ప్రాసెస్లో వాజులు పోయినాయి. ఏం పోయినాయి? అదే కదా, మోషే గారేమో వాళ్ళ పెద్దలందరికీ మెసేజ్ పాస్ చేశాడు అనుకోండి. మెసేజ్ పాస్ చేసి వాళ్ళ అందరికీ మెసేజ్ పాస్ చేసే టైంలో ద్వారబంధరపు కమ్ములు అవి కాకుండా కిటికీలు అన్నారు అనుకోండి. వాళ్ళు మాట మార్చారు. పరిస్థితి ఏంది? మాట మార్చుంటే పరిస్థితి ఏంది? జస్ట్ మిస్ అయ్యారు అనుకోండి, మెయిన్ డోర్ కంటే మాట మనిషి చెప్పకుండా చెవులు మారే కొద్దీ నోరు మారే కొద్దీ మాటల అర్థాలు మారిపోతాయి, వర్షన్లే మారిపోతాయి. ఇప్పుడు ఈ ప్రాసెస్లో వర్షన్ మార్చుంటే పరిస్థితి ఏంది? అదవుతుందా? పరిస్థితి ఏంది? చాలా డేంజరస్. ఎందుకని? కొంచెం సిస్టంలో తేడా వచ్చినా ఏమైపోతారు? చనిపోతారు. ఇప్పుడు దీంట్లో అవునా, ఎందుకు అంతా చంపాలి, ఎందుకు రక్తం వల్ల అంతా చేసుకోవాలి, మళ్ళీ అందరు ఎందుకు తినాలి, పొద్దునకి ఎందుకు చేసుకోవాలి, చేతుకూరలతో ఏం తినేది, కమ్మగా చేసుకొని తినొచ్చు కదా. ఇవన్నీ ఎవరన్నా తిరుగుబాటు చేసి అదవుతుందా? ఆయా మోసే పిచ్చా నీకేమన్నా చెప్పి ఇక్కడ మంచి చెప్పచ్చు, నిజంగా దేవుడి దగ్గర అన్నావా నువ్వు అని చెప్పేసి ఎవరన్నా కూడా దాన్ని ఎక్కిరించి లేకపోతే తిరుగుబాటు చేసి ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంది? అవుట్. అవునా? అది నెంబర్ 1. బాగా గుర్తుపెట్టుకున్నాను. అది ఒక నెంబర్ అయిపోండి ఒకటోళ్ళు. తర్వాత రెండోది ఏంటంటే, ఈ బోధ మాకు నచ్చలేదు, అదే ఈ డాక్టరీన్ మాకు నచ్చలేదు, రక్తాన్ని గురించిన డాక్టరీన్ మాకు నచ్చలేదు, మాకు ఈ చర్చిలో వద్దు, మేము ఏ చర్చికి వెళ్ళిపోతాము అని వాళ్ళు అనుకోండి. వాళ్ళ పరిస్థితి ఏంది? మోషే ఆహారం చర్చ మాకొద్దు, మాకు ఈ డాక్టరీన్ రక్తాన్ని గురించిన డాక్టరీన్, మన దారబంధాల కమ్ములకి రక్తం పూసుకోలేదు. ఎందుకంటే బాగా గుర్తుపెట్టుకోండి, రక్తం పశువులోంచి చంపి రక్తం బయటకు తీస్తాం, గిన్నెలో వాస్తాం. ఈగలు గమ్ముకుంటాయా? నా దగ్గరికి వస్తాయా రావా? వస్తాయి. వాసన ఈగలు అన్నీ అక్కడక్కడే తిరుగుతుంటాయి అన్నట్లు వాళ్ళ మిగతా పశువులు గమ్ముకుంటాయా? కుక్కలు, పిల్లలు అవన్నీ ఉంటాయి, గమ్ముకుంటాయా? రక్తం వాసన వస్తూ ఉంటాయి, గమ్ముకుంటాయా? అన్నీ అక్కడక్కడ తిరుగుతుంటాయి. మనం ఫిష్కి బయట తోమేటప్పుడే రకరకాలుగా కాకులు వచ్చి వాడడం, అవి జరగడం రకరకాల ప్రోగ్రామ్ అనమాట. అది కొంచెం ట్రబుల్ ప్రోగ్రామ్ అన్నట్లు. ఇప్పుడు దీన్ని కూడా సరే రక్తం వండుకొని తినమంటే అర్థం ఉంది. రక్తం పూసేదండి, ఇంటికి పూసేది రక్తం అయింది, పూసేది ఇంటికి పూసే రక్తం అయింది, అబ్బా వాసన అంత అది అనుకోండి, అబ్బా మాకు ఈ బోధ నచ్చలేదు అయ్యా, రక్తం కూర్చొని డాక్టర్ మాకు నచ్చట్లేదు, అదో నా చర్చలు అన్నీ బాగున్నాయి, రక్తం ఒకటే మేము చర్చి మారిపోతాం. పరిస్థితి ఏంది? వాళ్ళ పరిస్థితి ఏంది? అవుట్. సెకండ్ ఆప్షన్ ఉందా? లేదు, అవుట్. రెండో క్వశ్చన్ చూద్దాం. మూడో చూస్తాం. ఇంట్లో లేకుండా ఎవరన్నా ఊరికే ఇప్పుడే కదా మోసం తిన్నాం, అరిగేదాన్ని వాకింగ్ చేద్దాము, అదొక ఇప్పుడే కదా తిన్నాం కడుపు నిండా, అట్లా వాకింగ్ చేద్దాం, దేవుడు ఎట్లా సంపాదించడం చూద్దామని చెప్పి ఇల్లు దాటి బయటికి పోతే పరిస్థితి ఏంది? రక్తం కింద లేకుండా రక్తం బయటికి వెళ్ళిపోతే పరిస్థితి ఏంది? అవుట్. ఏంటిది? పరిస్థితి అవుట్. మళ్ళీ తర్వాత అసలు ఎందుకు మోసే రక్తం ఎందుకు ఎక్స్పెక్ట్ చేయాలి? మా మొర్ర ఆలకించి కదా దేవుడు వచ్చి ఇవన్నీ సీన్లు చేసింది. వాళ్ళ మొర ఆలకించే కదా దేవుడు నాకు మొర చేరింది, మోసే నువ్వు అని పంపించింది. మా మొర ఆలకించి, మా ప్రార్థన చూసి, మా కన్నీరు చూసి, మా నీతి క్రియలు చూసి కదా దేవుడు మమ్మల్ని పంపించింది. పితరులకు దేవుడు చేసిన వాగ్దానం జ్ఞాపకం చేసుకోని కదా దేవుడు వచ్చి మమ్మల్ని ఇట్లా చేస్తూ ఉంది. ఈ కొత్త ప్రోగ్రాం మాకెందుకు? ఈ ప్రోగ్రాం ఒక్కటి పక్కన పెట్టు, మేము నీతిమంతులం కదా, మేము ప్రార్థన చేస్తాంలే, అందరం కలిసి ఇశ్రాయేలు సమాజంతో ప్రార్థన చేద్దాం, సమ్మార్తో అక్కడ తిరిగేలాగా ఇక్కడ రాకుండా వాళ్ళందరూ అన్నుండి ప్రోగ్రాం ఏంది? ప్రార్థన చేసేదానికి బైబిల్ ప్రతిదానికి స్థానం ఉంది, ప్రార్థనకి స్థానం ఉంది, ఆరాధనకి స్థానం ఉంది, ఉపవాసానికి స్థానం ఉంది. అర్థమైందా? యేసు ప్రభు రక్తాన్ని పక్కన పెట్టి స్థానం తీసుకునేంత స్థానం దేనికి లేదు. హల్లెలూయా. ప్రార్థనకి బేస్ యేసు ప్రభు రక్తం, ఆరాధనకి బేస్ యేసు ప్రభు రక్తం, చావకుండా బతుకున్నామనే దానికి బేస్ యేసు ప్రభు రక్తం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది పస్కా బలి. చూసారా? ఇది పస్కా బలి. 12వ, ఇది పస్కా బలి. అర్థమైందా? శిష్యులు అయా పస్కా వస్తుంది, నీకు యాడ్ అరేంజ్ చేయమంటావు అన్నారు. గుర్తుందా మీకు? అయా పస్కా వస్తుంది, నీ ఈ రోజుల్లో నేను ఎక్కడ చదివినట్టున్నావు, నిన్న మొన్న ఎప్పుడు వచ్చినట్టుంది. అది అర్థమైందా? అయా పస్కా వస్తుంది, నీకు ఎక్కడ అరేంజ్ చేయాలని వీళ్ళు చూడండి. ఇన్ఫ్యాక్ట్ అయా మాకు ఎక్కడ అరేంజ్ చేసుకోమంటావు అని చెప్పాలి.
అవునా కదా? అవునా? అయ్యా మనకెక్కడ అరేంజ్ చేయమంటావు అనాలి, మాకెక్కడ అరేంజ్ చేసుకోమంటావు అయ్యా అనాలి. నీకెక్కడ అరేంజ్ చేయమంటావు అయ్యా అని అన్నారు వాళ్ళు శిష్యులు. సరే మీరు వెళ్ళండి, ఒక ఆయన నీళ్ళు పట్టుకొని పోతుంటాడు, ఆయన్ని ఫాలో అవ్వండి, ఒక ఇంట్లోకి వెళ్తాడు, ఆ ఇంటి ఓనర్ని అడగండి, ఆల్రెడీ పైన రెడీ చేస్తుంటాడు అని చెప్పి బుద్ధివాక్యం, వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ని బట్టి యేసు ప్రభు చెప్పాడు. వాళ్ళు వెళ్ళి అక్కడ ఉంటే అట్లనే మొత్తం అంతా అరేంజ్ చేయబడిన తర్వాతకి అందరూ పైకి వెళ్ళారు. సాయంత్రం అయినప్పుడు, ఇప్పుడు సాయంత్రం కదా, సాయంత్రం అయినప్పుడు పైకి వెళ్ళిన తర్వాత వీళ్ళు సాయంత్రం అయినప్పుడు దాన్ని వదిలించుకొని తినాలి. యేసు సాయంత్రం పైకి వెళ్ళి ఏమో తెలుసా, ఇది మీ కొరకై విరుగుపడుతున్న పస్కా బలి యేసయ్య. హల్లెలూయా. పస్కా బలి యేసయ్య, పస్కా బలి యేసయ్య. హల్లెలూయా. అయితే ఇప్పుడు మనం చూస్తే ఆయన రక్తాన్ని కానీ, ఈ దేవుడు చెప్పిన ఈ రక్తం సిస్టమ్ గురించి కానీ కొంచెం డివేట్ అయినా కూడా ఆ రాత్రి ఇశ్రాయేలు ఐగుప్తులను తేడా లేకుండా దేవుడు చెప్పిన నియమాన్ని పాటించకుండా కొంచెం జవ దాటి ఉన్నా కూడా ఇశ్రాయేలు చనిపోయి ఉంటారు. హల్లెలూయా. క్రైస్తవులుగా మనకి రక్తానికి బయట భద్రత లేనే లేదు. ఫర్ ఎనీ సోల్ ఆల్సో, వాళ్ళు భౌతికంగా చచ్చిపోయే వాళ్ళు ఆ రోజైతే, ఈ రోజుల్లో ఏ ఆత్మకైనా కానీ ఏ ప్రాణానికైనా కానీ యేసు ప్రభు రక్తానికి బయట భద్రత అనేది లేదు. హల్లెలూయా. యేసు ప్రభు రక్తంలోనే భద్రత ఉంది, యేసు ప్రభు రక్తం కిందనే భద్రత, క్షేమము, ఫుడ్డు, బెడ్ అన్నీ ఉన్నాయి. అర్థమవుతుందా? హల్లెలూయా. ఈ సెక్యూరిటీ అనేది ఎక్కడుంటుందంటే యేసు ప్రభు రక్తం కింద మాత్రమే ఉంటుంది, యేసు ప్రభు రక్తం మాత్రం ద్వారానే జరుగుతుంది ఈ సెక్యూరిటీ అనేది. హల్లెలూయా. ఈ మిగతా ఎన్ని సెక్యూర్గా అనిపిస్తున్నా కూడాను, ఎంత సెక్యూర్గా ఎంత బాగా అనిపిస్తున్నా కూడాను యేసు రక్తం గురించి కాకుండా, యేసు గురించి కాకుండా ఇతరత్ర ఏవైనా సరే ఎంత సెక్యూర్గా అనిపిస్తున్నా కూడా, ఎంత పీస్ఫుల్గా అనిపించినా కూడాను, ఎంత ధ్యానంగా అదోహందా యోగా ఎంత ప్రశాంతంగా ఎంత బాగా అనిపించినా కూడాను గ్యారెంటీ లేదు. ఇప్పుడు ఒక రోజు తెలియకుండా టప్ అంటారు. అదోహందా? హల్లెలూయా. యోగా చేస్తే కాసేపు బాగా ఉండొచ్చు అంతే, కానీ ఆత్మకు రక్షణ యోగా ద్వారా జరగదు. హల్లెలూయా. సంహారదూత వచ్చినప్పుడు యోగా చేస్తూ ఉంటాను రక్షించబడతానంటే కుదరదు. సంహారదూత తిరుగుతూ ఉంటాడు బయట, తెగులు తిరుగుతూ ఉంటుంది బయట. అదోహందా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, యోగా డే రోజు అందరూ బయట యోగా చేస్తూ ఉన్నారు. అదోహందా? యోగా చేస్తాం అనుకోండి, యుద్ధం జరిగే వాతావరణం అనుకోండి, బయట యోగా చేస్తారా? యుద్ధం జరుగుతుంది, యుద్ధం వార్ డిక్లేర్ అయింది, బయట కూర్చొని అంటే యోగా చేయగలరా? క్యాన్సిల్ చేస్తారా చేయరా? ప్రోగ్రాలు చేస్తారా చేయరా? ప్రాణభీతి ఉండే ఏ వ్యక్తి అయినా కూడా భద్రత కింద ఎక్కడికి రావాలంటే యేసు రక్తం కిందకి రావాలి. హల్లెలూయా. 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 ఇంకా ఇది చూడండి, యేసు రక్తం, రక్తం ఎందుకులే, మేము కౌన్సిల్ తిందాం అనుకుంటున్నాము. ఏం తిందాం అనుకుంటున్నాము? మేము కౌజు తిందాం అనుకుంటున్నాము, మాది చిన్న ఫ్యామిలీ, మేము చిన్నగా కోడి అవి చేసుకుందాం అనుకుంటున్నాము. రక్తం ఎందుకులే అంత రక్తం పూయడము, ఏషియన్ పెయింట్స్, నెర్లాక్ పెయింట్స్, రెడ్ పెయింట్ తెచ్చి పూసేస్తాంలేయ్యా. రక్తం కలరు దాని కలరు ఒకటే కదా, రక్తం కలరు దాని కలరు ఒకటే కదా. లేకపోతే ఈ కోడిని అంతా చేసుకొని మొత్తం క్లీన్ చేసిన తర్వాత మేము నీళ్ళలో కడుక్కుంటామంటే కొంచెం ఎర్ర నీళ్ళు అయితే కదా అవి కొంచెం చల్లుకుంటాంలేయ్యా అని ఉంటే పరిస్థితి ఏంది? సంహారదూత ఆగుండేటోడా? సంహారదూత ఇంట్లోకి రాకుండా ఆగుంటాడా? ఇంట్లోకి వచ్చింటే పరిస్థితి ఏం తెలుసా? స్పాట్ డెత్. ఇంట్లోకి వచ్చింటే పరిస్థితి ఏం తెలుసా? స్పాట్ డెత్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే యేసు రక్తాన్ని బట్టి చాలా గౌరవంగాను, ఆయన మన కొరకు అర్పించబడిన పస్కా బలిని బాగా గుర్తించి కృతజ్ఞతాపూర్వకంగా యేసు రక్తాన్ని ధ్యానించాలి, తలపోసుకోవాలి. ఆయన రక్తప్రోక్షణ కిందకి రోజు రక్తాన్ని బట్టి రోజు దేవుడు థ్యాంక్ యూ చెప్పాలి. హల్లెలూయా. డైలీ వీ హ్యావ్ టు థ్యాంక్ గాడ్ ఫర్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. యేసు రక్తాన్ని బట్టి ఇతరులకు వచ్చే కష్టాలు, ఇతరులకు వచ్చే నష్టాలు, ఇతరులకు వచ్చే చావులు మనకు రాకుండా యేసు రక్తాన్ని బట్టి దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. హల్లెలూయా. కొంతమంది జాన్ జీ లేక్ గారు, మీకు పేరుంటారు ఇది ఉంటారు, ఇంతకుముందు జాన్ జీ లేక్ గారు గొప్ప దైవసేవకుడు, బహుబలంగా వాడబడ్డాడు. జాన్ జీ లేక్ గారు దేవునికి చేత వాడబడుతున్నప్పుడు కొంతమంది ఛాలెంజ్ చేశారు అన్నట్లు. ఒక గుర్రం అది దెబ్బ తగిలి ఎక్కువ రక్తం కారిపోతూ ఉంది, దానికి బాగా చచ్చిపోద్ది, అట్టే వదిలేస్తే కొన్నిసేపు చచ్చిపోద్ది. అది పెద్ద గుర్రం అన్నట్లు.
జోహాన్నెస్బర్గ్ అనే ప్లేస్లో, సౌత్ ఆఫ్రికా జోహాన్నెస్బర్గ్ అనే ప్లేస్లో ఆయన పరిచయం చేస్తున్నప్పుడు ఎక్కువ రక్తం కారిపోతూ ఉంటే ఆయన కొంతమంది ఛాలెంజ్ చేశారంట. నువ్వు నిజంగా కానీ అయితే దీన్ని చేయి అన్నాడంట. దీన్ని చేయి అన్నారంట. నువ్వు దీన్ని ఆపయా చూద్దాం అని అన్నారంట. ఆయన దగ్గరికి వెళ్ళి జాన్ జీ లేక్ గారు, యేసు ప్రభు రక్తాన్ని బట్టి దీనికి జరుగును కాక అన్నాడు. దీన్ని బట్టి జరుగు. వెంటనే ఆ రక్తం కారడం అంతా ఆగిపోయింది. టక్మని లేచిందంట గుర్రం. టక్మని లేచి ఎలాగైతే పరిగెత్తిందంట. అది టక్మని లేచిందంట గుర్రం. అందరూ షాక్ అయిపోయారంట. హల్లెలూయా. సివియర్ బ్లీడింగ్ అవుతా ఉందంట. చచ్చిపోతుందంట వదిలిపెట్టేస్తే. టక్మని రక్తధార ఆగిపోవడం, ఇమీడియట్గా గుర్రం లేచేసిందంట పైకి. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వీళ్ళ ద్వారబంధరాలకి కమ్ములకి రక్తం ఉన్న దాన్ని బట్టి వాళ్ళ ఇంట్లో పశువులు సేఫా? పశువులు సేఫా? హల్లెలూయా, హల్లెలూయా. నీ ఇంటికి నీ మీద రక్తం ఉన్న దాన్ని బట్టి నీ పశువులు, గేదెలు, గొడ్లు సేఫ్. హల్లెలూయా. పీపుల్ ఆఫ్ గాడ్, గాడ్ వాంట్స్ టు ప్రొటెక్ట్ ఎంటైర్ హౌస్. గాడ్ వాంట్స్ టు సేవ్ ఎంటైర్ హౌస్. అవతల వారి ఇంట్లో పశువులు, మగసులు చనిపోతుంటే, మగబిడ్డలు చనిపోతే, మన ఇంట్లో పశువులు, మగబిడ్డలు చనిపోకూడదంటే ఏం చేయాలి? రక్తమే. అడ్డుకట్ట రక్తమే. కాపుదల రక్తమే. భద్రత రక్తమే. హల్లెలూయా. అందుకే రోజు పడకెక్కే ముందు చేతులు ముడుచుకొని, ఇట్లా దేవునికి పడకెక్కే ముందు చేతులు ముడుచుకొని, ప్రభువా నా కొరకు, నా కుటుంబం కొరకు మీరు కాచిన రక్తాన్ని బట్టి కృతజ్ఞతలు నాయనా, రక్తాన్ని బట్టి మీరు ఇస్తున్న భద్రతను బట్టి వందనాలు ప్రభువా, మమ్మల్ని అందరినీ మీ రక్త ప్రోక్షణకి, మమ్మల్ని అందరినీ మాకు కలిగిన సమస్తాన్ని మీ రక్త ప్రోక్షణకి తీసుకొస్తూ కృతజ్ఞతాపూర్వకంగా నిద్రపోతున్నాను తండ్రి. నిద్రపోవాలి. హల్లెలూయా. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పీపుల్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. హల్లెలూయా. రక్తాన్ని గురించిన విశ్వాసం లేకుండా, కీడు జరుగుతుండగా, నష్టం జరుగుతుండగా దాన్ని మళ్ళీ తిరిగి దేవుడికే ఆపాదించడం, అదొకదా మళ్ళీ తిరిగి దేవుడే ఏదో చేస్తున్నాడని అనుకోవడం అంతా కూడాను అమాయకత్వం, మూర్ఖత్వం. అది కూడాను క్లియర్గా బైబిల్లో దేవుడు భద్రత అనేది ఆయన రక్తాన్ని బట్టి అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. ఫర్ ద ఎంటైర్ హౌస్ హోల్డ్. ఫర్ ద ఎంటైర్ హౌస్ హోల్డ్. హల్లెలూయా. జాషువా అన్నాడు కదా, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తాం. కొర్నేలు దగ్గరకు వచ్చేసరికి కొత్త నిబంధనలో ఈ ఇంటికి ఏమన్నాడు? పిలుచుకుంది ఎవరు? కొర్నేలు ఒక్కడే పిలుచుకుంది. అర్థమైందా? ప్రోగ్రామ్ అందరికి ఎవరు జరిగింది? ప్రోగ్రామ్ అందరికీ జరిగింది. పిలుచుకుంది ఒక్క ఆయనే. ప్రోగ్రామ్ అందరికీ జరిగింది. హల్లెలూయా. ఆకలని చెప్పింది ఒక్క ఆయనే, అందరికీ భోజనం పెట్టబడింది. హల్లెలూయా. నేను పాపిని చెప్పింది ఒక్క ఆయనే, అందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. హల్లెలూయా. అయితే మనం ఏం గుర్తించాలంటే, ఇప్పుడు నా ఇంట్లో మొట్టమొదట దేవుడు నన్ను రక్షించాడు అనుకోండి, ఆయన రక్తంతో కడిగి దేవుడిని రక్షణ అనుకోండి, ఇట్స్ ఎ సైన్ దట్ గాడ్ ఈజ్ విల్లింగ్ టు సేవ్ యువర్ ఎంటైర్ ఫ్యామిలీ. ఇట్స్ ఎ సైన్ ఫర్ మీ. దేవుడు నాకు ఇస్తున్న గుర్తు అనమాట, చిహ్నం అనమాట. అది అర్థమవుతుందా? నిన్నులాగే నీ ఫ్యామిలీని అంతా కూడా రక్షించాలని నేను ఇష్టపడుతున్నాను దేవుడు చెప్పకనే చెప్తున్నట్టు. హల్లెలూయా. ఒక్కరే నమ్ముకుంటే ఒక్కరితో స్టార్ట్ అవ్వాలి. అందరూ సేవ్ అయ్యేదానికి దేవుడు రెడీ, సేవ్ చేసేదానికి దేవుడు రెడీగా ఉన్నాడు. హల్లెలూయా. అందరూ రక్షించడానికి దేవుడు. అంటే నేను ఏమంటానంటే, నేను రక్షణ పొందుకున్నాను అనుకోండి, మా ఇంట్లో రక్షణ పొందుకోవాలా? అయ్యా నీ రక్తాన్ని బట్టి మా ఇంట్లో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోను ఆయన. వాళ్ళు నశించబడిన చిత్తం కాదు కదా, ఎవరు నశించబడి నీకు ఇష్టం లేదు కదా ప్రభా, తొందరగా వాళ్ళు రక్షించి ప్రభా, బలమైన ఆత్మకార్యం జరిగించి ప్రభా, సేవకులు పంపించి ప్రభా, మాట్లాడించి ప్రభా అని చెప్పేసి గట్టిగా మోటుకోవాలి. హల్లెలూయా. నా ఫ్యామిలీలో 5 మెంబర్స్ ఉంటారు అనుకోండి. 5 మెంబర్స్లో నేను ఒక్కడిని నమ్ముకున్నానంటే 1:4. 1:4. మిగతా 4 దేవుడిని ఇంకా నమ్ముకోవాలా. నాలోకి ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్ముడు వచ్చాడు. హల్లెలూయా. దేన్ని బట్టి నేను కడగబడ్డాను, కొనబడ్డాను? యేసు రక్తాన్ని బట్టి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, 1 vs 4 బ్యాటిల్లో ఎవరు బలం ఎక్కువ, ఎవరు బలం తక్కువ? వాళ్ళు 4, నేను ఒక్కడిని. ఎవరు బలం ఎక్కువ, ఎవరు బలం తక్కువ? రక్షింపబడిన ఒక్క వ్యక్తి బలం ఎక్కువ. హల్లెలూయా. ఎందుకంటే ఆ వ్యక్తిలో పరిశుద్ధాత్మ ఉన్నాడు కాబట్టి, ఆ వ్యక్తి పక్షంగా యేసు రక్తం పనిచేస్తూ ఉంది కాబట్టి. హల్లెలూయా. సో ఈ ఒక్క వ్యక్తి ఆ 4 జయించడం చాలా ఈజీ, సులువు. హల్లెలూయా. నేను ఒక్కడనే ఇంట్లో నమ్ముకున్నాను, మిగతా వాళ్ళు ఎవరు నమ్ముకోలేదు, నాకు శోధనగా ఉంది, నాకు అదిగా ఉంది, నాకు ఇదిగా ఉంది, ఏరండి నాకు అంటారు అన్నట్లు. నో, నీ అధికారం గ్రేట్ వాళ్ళ అధికారం కంటే. హల్లెలూయా. వాళ్ళు అంధత్వంలో ఉన్నారు. సాతాను వాళ్ళ మనోతల గుడితనం కలెక్ట్ చేస్తున్నాడు, నిన్ను దేవుడు వెలిగించున్నాడు. హల్లెలూయా. 4 బల్బులు వెలగట్లే, ఒక బల్బు వెలగతుంది. ఏ బల్బు పవర్ఫుల్? అది కూడా చెప్పాలా మనం మళ్ళీ? మొత్తం 5 బల్బులు, 4 బల్బులు వెలగట్లే, చీకట్లో ఉన్నాయి. ఒక బల్బుని దేవుడు వెలిగించాడు. ఏ బల్బు పవర్ఫుల్? హల్లెలూయా. నువ్వు గ్రేట్. నువ్వు వెలిగించబడిన దాన్ని బట్టి సత్యాన్ని కుటుంబీకులు తెలుసుకోవడానికి ఆస్కారం ఈజీ. హల్లెలూయా. హల్లెలూయా.
చాలా వరకు రక్షణ కార్యక్రమాలు అట్టే జరిగాయి. ఒక రక్షించబడ్డాం అర్థమవుతుందా, అందరూ మల్లుకొని వారి కోసం ప్రార్థన చేయమని చెప్పడం, అది గట్టిగా పట్టుకోవడం, ఒకరొకరు నమ్ముకోవడం, బాప్తిసం తీసుకోవడం, దేవుడిని నమ్ముకోవడం, అట్లా ఫ్యామిలీ అంతా కూడా దేవునిలోకి వచ్చాయి. హల్లెలూయా. ద బ్లడ్ ఈజ్ వర్కింగ్ ఫర్ యువర్ ఫ్యామిలీ, ద బ్లడ్ ఈజ్ వర్కింగ్ ఫర్ యువర్ హౌస్ హోల్డ్. హల్లెలూయా. రక్తాన్ని బట్టి దేవుడు చావును తప్పించే దేవుడుగా ఉన్నాడు. అందుకే దేవుడు అనేది నీకు కలిగిన సంస్థానికి క్షేమం కలుగును కాక, కానీ క్షేమం ఉండాలని దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం. హల్లెలూయా. థ్యాంక్ గాడ్ ఫర్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్యా మీ రక్తమును బట్టి, మా కొరకు కార్చబడిన మీ రక్తమును బట్టి మీ కృతజ్ఞత చెల్లిస్తున్నాము. హల్లెలూయా. ఇది విశ్వాసంతో అప్లై చేసుకోవాలి యేసుప్రభు రక్తాన్ని. వాళ్ళు పస్కా బలిని వధించి ఆషామాషికి చేయకూడదు ప్రోగ్రామ్. అది చాలా సీరియస్గా డెడికేషన్తో భక్తి శ్రద్ధలతో చేయాలి. అట్లే మనం యేసు రక్తాన్ని గురించి బాగా భక్తి శ్రద్ధలతో విశ్వాసాన్ని కనపరచాలి దేవుని దగ్గర. హల్లెలూయా. అప్పుడు ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద బ్లడ్ విల్ బీ అట్ అవర్ డిస్పోజల్. దేవుని రక్తంలో శక్తి మనం అనుభవించగలం. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, సోస్త్రం ఏసు రక్తం అంటే ఏం పనిచేయదు ఏసు రక్తం. హల్లెలూయా. యూ హ్యావ్ టు టాక్ ఇట్ బై ఫెయిత్. యూ హ్యావ్ టు టాక్ ఇట్ బై ఫెయిత్ ఇన్ గాడ్. హల్లెలూయా. విశ్వాసంతో రక్తం గురించి మాట్లాడాలి. హల్లెలూయా. 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 ఇప్పుడు చూడండి, నాకు చావు భయం వస్తూ ఉంది. నాకు సిలువ బంగారు సిలువ లాకెట్ ఉంది, సిలువ అది ఉంది అనుకోండి నాకు మెడలో, నాకు భయం వేస్తూ ఉంది. నేను దాన్ని ముద్దు పెట్టుకుంటాను, ఏం జరగదు. అదో ప్రభా కాపాడు ప్రభా, అద్వితీయ ప్రభా సో అంటే ఏమవుతుంది? ఏమవుదు. భయంతో చేసే ప్రోగ్రాం, విశ్వాసం చేసే ప్రోగ్రాం కాదు అది. హల్లెలూయా. అది మనం చూస్తే కొంతమంది డాక్యుమెంటరీలో వాటిలో సిలువ ఒకటి ఎత్తుకుపోయి దయ్యాలు కనబడతారనమాట. సిలువ ఎత్తుకుపోయి ఏసు రక్తమే జయం అన్నాం అనుకో, అప్పుడు వనకతాయి అయ్యి. హల్లెలూయా. ఇదిగో దీని మీద కార్చబడింది ఏందో ఐడియా ఉంది కదా, ఇది స్టీల్ కాదమ్మా, ఇది బంగారుది కాదమ్మా, రక్తం కనబడుతుందా నీకు అన్నాం అనుకో, దేవుడితో కనబడుతుందయ్యా అంటది. హల్లెలూయా. నాకు బాగా కనిపిస్తుంది, నీకు కనిపిస్తుందో లేదో చెక్ చేస్తుంది ఫస్ట్ దయ్యం. అదే ఉందా, నీకు అది ఏ కలర్లో కనిపిస్తుంది దయ్యానికి కావాలి. దయ్యానికి తెలుసు, సిలువు బాగా తెలుసు, సిలువు కార్యం దగ్గర దయ్యం ఉన్నాడు. అవునా? సిలువు కార్యం దగ్గర దయ్యంగా ఆడున్నాడు. సిలువు కార్యం దగ్గర సిలువు గురించి మొత్తం ఐడియా బాగుంది అనమాట. అర్థం ఉందా? దీనికి వెనకాల రక్తం కలర్ తెలుసురా నీకు, మనకు తెలుసు, టెస్ట్ చేస్తాం మనల్ని. హల్లెలూయా. ఐ ఆమ్ పెయింటెడ్ రెడ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్, డెవిల్ యూ కెనాట్ టచ్ మీ అనుకోండి. ఓహో, ఐడియా ఉంది, ఇన్ఫర్మేషన్ ఉంది, క్లారిటీ ఉంది, మనం ఏం చేయలేము అని ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి మనం. హల్లెలూయా. మీ మై ఫ్యామిలీ ఎవ్రీథింగ్ దట్ బిలాంగ్స్ టు మీ సేఫ్ అండ్ సెక్యూర్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ అని నోరు తెలిసి మాట్లాడాలి. ఓహో, ఇన్ఫర్మేషన్ ఉంది వీళ్ళ దగ్గర, విశ్వాసం ఉంది వీళ్ళ దగ్గర, రక్తం పట్ట టచ్ చేయలేం వీళ్ళు, నేను అవగాహన ఇన్ఫర్మేషన్ మనమే పాస్ చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. సాతాను వచ్చినప్పుడు బాగా దబ తలుపు కొట్టి గల్ 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 అని శబ్దం చేస్తున్నప్పుడు, మీద పడి తొక్కుతున్నప్పుడు అప్పుడు రక్తం అనడం కాదు, ముందుగా రక్తం చెప్పాలి. హలో మిస్టర్ డెవిల్, ఈ రాత్రి ప్రశాంతంగా నేను పండుకోవాలి. హల్లెలూయా. I, myself, my family, everything that belongs to me, I bring myself under the precious covering of the blood of Jesus. Get lost, you foul spirit అని మాట్లాడి పండుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. శక్తి ఉంది, వండర్ వర్కింగ్ పవర్ ఉంది యేసు రక్తం, దాన్ని మనం అనుభవించాలి, బద్దులమైన మనం అనుభవించాలి, అది మన హక్కు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుంటాం.